ఆంటీ మీకు ఫోన్ వచ్చింది. బావ ఎప్పుడు నెగటివిటీ నా మాట వినవే. అబ్బాబే అదేదో సౌండ్. చెయ్యి జారిందమ్మా. చేయి జారితే పర్లేదమ్మాయి గారు, కాలు జారితేనే కాంప్లికేషన్స్. ఫోన్ వచ్చింది ఆంటీ, మీకు ఫోన్ వచ్చింది. వినిపించట్లేదమ్మా, కొంచెం లోపలికి రా. ఎక్కడున్నారా ఆంటీ? ఇక్కడ మీకు ఫోన్ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు బాబు? అక్కతోనండి. ఏం లేదు, ఫోన్ డెడ్ అయ్యి 3 రోజులైంది, అందుకని. అందుకేనా మాట వినపట్లేదు. అక్క ఫోన్ డెడ్ అయింది అక్క, మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. చూడండి రేపు మా ఇంటికి నన్ను చూడ్డానికి వస్తున్నారు. రాని. నీకు కంగారుగా లేదా మాస్టారు? అస్సలేదు మాస్టారు. ఓ 4 సంబంధాలు చూస్తేనే కదా నా స్పెషాలిటీ ఏంటో తెలిసేది మీ నాన్నకి. అవును, గొప్ప స్పెషాలిటీ. నువ్వేమో కుమార్ సాను ఫ్యాన్, ఆయనేమో కిషోర్ కుమార్ ఫ్యాన్. మధ్యలో ఆర్కెస్ట్రా వాయించలేక నేను చొచ్చిపోతున్నాను. అవునా? ఐదో పని చేద్దాం. ఈసారి నుంచి నీ ఆర్కెస్ట్రాకి నేను కవరస్ పాడతాను, సరేనా? అంటే అంటే అయ్యా పంకజ్ గారు, వాళ్ళంతట అమ్మాయి లక్షణంగా ఉంటుందని ఇక్కడ అందరూ అంటున్నారు. ఈ సంబంధం కుదిరితే వీరేమో చండీదాస్ గారు, అబ్బాయిదేమో వజ్రాల వ్యాపారం, మీ అమ్మాయి ఏమో బంగారం. ఈ 2 బ్రహ్మాండంగా పొదుగుతున్నాయి కాబట్టే ఈ సంబంధం మాట్లాడాను. చాలా సంతోషం. పంతులు గారు చెప్పాక ఇంకా సందేహాలేముంటాయి. మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తామన్నయ్య. అలాగే. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంతులు గారే చూసుకుంటారు. పూజారి గారు చెప్పారంటే ఐఎస్ఐ మార్కేనండి. నువ్వు పూజలు చేసేది ఆయనే గాని పాట మీదేనంట కదండి. అయ్యో, అలాంటిదేమీ లేదు. ఇదిగో చెక్కి, మీ బాబు మెడలు వంచి మరి నాతో పెళ్లి కోపిస్తున్నాను. ఎంతవరకు వచ్చింది? ఇలా కాదు కానీ ముందు గుళ్ళో దండలు మార్చేసుకుందాం, తర్వాత మీ బాబు మనసు మారుద్దాం. ముందు మనం దండలు మార్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా మీ బాబు మనసు మారుద్ది. ఆ క్యాసెట్ ఆయనది కాదమ్మా. ఇకపై అమ్మాయి కూడా ఆయనది కాదు. నువ్వు పదరా. గొప్ప సంబంధం తెచ్చాడు మీ నాన్న. ఇంతోటి దానికి అంతోటి ఆర్పాటం. గుడిలో దేవి భాగవతం విందామనుకుంటే దేని భాగవతం బయటపడింది. చిచే, అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటే ఇది వీధిని పడేసింది. ఇందులో మన జిక్కి తప్పే ఉంది మాయా. ఆటిని రాండ్లాగా అమాయకమైన పిల్ల ఈడే కలవరాసుల మధ్యలో దూరి ఆట మొత్తం కెలికేశాడు. ఇది 2 కుటుంబాల మధ్య సమస్య. మధ్యలో ఎవడైనా పేకలో సలహాలిస్తే ఆట అర్ధాంతరంగా ఆగిపోద్ది. చూసారా మీ వాడి ప్రవర్తన? వీళ్ళ మాటలకే ఉందిలేండి. జిక్కిని కోడల్లా కాదు, కూతుర్లా చూసుకుంటాను. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అన్నయ్య గారు. ఏం చూసి ఒప్పుకోవాలండి? ఆడపిల్లనివ్వడానికి కనీసం ఉద్యోగం కూడా లేదు మీ అబ్బాయికి. ఈ దిక్కుమాలిన ఫోన్ మూలంగానే ఇంతవరకు వచ్చింది. కరెక్ట్ మాయా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ బచ్చన్ ప్లీజ్? దొరబాబు, ఇట్స్ కార్డ్స్ ప్లేయింగ్ ఇన్ ద షో వాక్ షో. ఆగే మాయా, ఈడెవడ ఇంగ్లీష్లో మాట్లాడు. Yes. This is Deputy Commissioner of Income Tax Department. The suspension of Mr. Bachchan has been lifted. Please inform him. Okay. Bachchan, it's your call. దిక్కుమాలిన ఫోన్ అని మీరే అన్నారుగా, నేనేనని చెప్పండి. You need to take this call. ఎస్ బచ్చన్ స్పీకింగ్. నీ సస్పెన్షన్ ఎత్తేశారు. నువ్వు అర్జెంట్గా వచ్చి డ్యూటీలు జాయిన్ అవ్వు. షూర్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. మీరే చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెన్షన్ ఎత్తేసారు నాన్న, ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవ్వమన్నా. ఒరే నాన్న, ఎంత చక్కని వారు చెప్పావురా. ఇప్పుడేమంటారు బాబు గారు? మిస్టర్ బచ్చన్ నామ్తో సునా హోగా. మీరు మీ అమ్మాయిని గుండెల మీద పెట్టుకుని పెంచారు, నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి. సరే, ముహూర్తాలు పెట్టించండి. ఏం మాయా, మెంటల్ గాని కూడా అయిందా? ఫోన్ పక్కన పెట్టు. బావగారు, ఏం జరుగుతుందిరా? బ్యాగ్ చింపేశాడన్నా. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన
కంగ్రాచులేషన్స్. సస్పెన్షన్ తర్వాత ప్రమోషన్లో జాయిన్ అయిన మొట్టమొదటి ఆఫీసర్ నువ్వే. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలి. 4 రోజులు నా పెళ్లి సార్. రైడ్ ఒక్క రోజులో అయిపోతుంది. పొద్దున్నెళ్ళి సాయంకాలం వచ్చేవచ్చు. అది కాదు సార్. బచ్చన్, నేను మళ్ళీ డిపార్ట్మెంట్లో తీసుకున్నది ఈ రైడ్ కోసమే. టీంని అసైన్ చేస్తా. గెట్ రెడీ. ఇంతకీ రెడీ ఎవరి మీద సార్? ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. నీకు చెప్పే గంట ముందు నాకు చెప్తానన్నారు. నో ప్రాబ్లం సార్. నాకు పని ఇంపార్టెంట్, పేరు కాదు. హలో, ఢిల్లీ పార్టీ ఆఫీస్. ఏంది ఢిల్లీ న్యూస్? బ్యాడ్ న్యూస్. మీ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదు. మధ్యుండే మాట్లాడుతున్నావా? ఎస్. నేను 7 ఎమ్మెల్యేలకి ఎంపీని. నాతో పెట్టుకుంటే ఇక్కడ పార్టీ ఆఫీసులు తగలడిపోతాయి. మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు జగ్గయ్య గారు. మీ తమ్ముడు పబ్లిక్ మీటింగ్ లో ఎవరో ఒక అనామకుడు వచ్చి పెట్రోల్ పోసి అంటించబోయాడు. అక్కడే మీరేమీ పీకలేకపోయారు. ఢిల్లీలో ఉన్న మమ్మల్ని బెదిరిస్తారేంటి? గుడ్ బై. నీ మీటింగ్ లో ఏమైంది అన్నా? ఆ రోజు రాత్రి నీ మీటింగ్ లో ఏమైంది అన్నా, వాడెక్కడున్నా ఇంకొక గంటలో ఇక్కడ ఉండాలా? ఇంకా మొహం చూస్తారేంట్రా? వెళ్ళండి. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకో. ఒక్క రోజులో వచ్చేస్తా. నాకెందుకు భయంగా ఉంది. పిచ్చి పిల్ల, పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి గుండె దడగానే ఉంటుంది. అలాంటప్పుడే తగ్గిందా? వస్తావుగా? చూస్తావుగా? మొత్తం ఎందుకు పెద్ద ఎక్కడ దొరకలేదు. నాకు తెలీదు, నా కాడు కావాలి. మార్కెట్లో కూడా చూసాం పెద్ద, వాడు దొరకలేదు. నాకు సంబంధం లేదు, నా కాడు కావాలి. ఊరిని ఎదుగుతున్నాం పెద్ద, వాడు దొరకట్లేదు. నాకు ఆడు కావాలి. పెద్దన్న, ఆడి పేరు బచ్చన్ అంట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంట. సస్పెండ్ చేస్తే ఊర్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటున్నాడు. ఆడంగినాయాల ఇంత జరిగే గట్టే వదిలేరు.